తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి 5 ఏళ్లుగా పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా ఉండాలని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చిలుకవాడ శ్రీరంగనాథరాజు పిలుపునిచ్చారు. ఆచరణ నియోజకవర్గం వల్లూరు, పోడూరు, గుమ్మలూరులో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, సీసీ రోడ్లు, వంతెనలను ఎమ్మెల్యే రంగనాథరాజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులకు పరిపాలనకు సచివాలయం, వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య రక్షణకు వెల్నెస్ సెంటర్, తాగునీటి సరఫరాకు బోరు, ఈ కేంద్రాలకు ఇచ్చేసే వారి సౌకర్యార్థం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఒకే ప్రాంగణంలో ఉందంటే అది నిజమైన అభివృద్ధి అని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల ఏర్పాట్లో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద ప్రకాష్, అధికార పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జనసేన కలయికతో మళ్లీ విజయం చేకూరుతుందని ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు సోమవారం నియోజకవర్గం పాలకోడేరు మండలం కొండేపూడిలో ముఖ్య నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేండ్రంలో ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ జనసేన కలయికతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిందని, మళ్లీ ఈ ఏడాది అదే కలయికతో విజయం చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించినప్పటికీ కంచుకొట్టుగా ఉన్న ఉండి ప్రజల అభిమానంతో తెలుగుదేశాన్ని గెలిపించి మళ్లీ అదే ఉత్సాహంతో మరోసారి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న తనను గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పట్ల పరిష్కార దిశగా కృషి చేస్తానని ఆయన చెప్పారు. వేట అగ్రహారం వెళ్లే రహదారిలో అపరిష్కృతంగా ఉన్న వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మంత్రి రామరాజును తెలుగుదేశం జనసేన నాయకుల సహకారంతో కార్యకర్తలందరూ కృషి చేసి రామరాజు గెలిపించుకుందామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జిట్టిక నాగరాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకోడేరు మండలంలో వేండ్ర గ్రామం పెంచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆత్మీయ సమావేశానికి నేను కానీ నాగరాజు గారు కానీ ఇచ్చేసినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం మరియు జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశానికి అనుకూలమైన పవనాలు లేనప్పుడు కూడా, రాష్ట్రంలో 23 స్థానాలు గెలిపించినప్పుడు కూడా ఉండి నియోజకవర్గాన్ని ఈ యొక్క నాయకుల సహాయ సహకారంతో గెలిపించేందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నాకు అవకాశం కల్పినందుకు వారందరికీ కూడా పేరున ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. హెవీ వెహికల్స్ అన్నీ కూడా మీకు ఈ పక్కన వేండ్ర అగ్రహారానికి వచ్చి ఏదైనా ఇల్లు కట్టుకున్నాయి, కోర్టు కట్టుకున్న లారీలన్నీ వచ్చే విధంగా మీకు ఆ బ్రిడ్జిని ఎక్స్టెండ్ చేసి పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా అన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగినటువంటి వేండ్ర అగ్రహార గ్రామ కాపురస్తులు కానీ అదేవిధంగా వేండ్ర గ్రామస్తులు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండలం వేండ్ర అగ్రహారం జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఈరోజు ఈ వేండ్ర గ్రామంలో జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషం. ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా మన యొక్క జనసేన తెలుగుదేశం పొత్తులో ఉండి నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా మన మంత్రి రామరాజు గారికి అధిష్టానం ఇక్కడ అభ్యర్థిత్వం ఇచ్చింది కాబట్టి మన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరూ కూడా ఈ వేండ్ర అగ్రహారంలో ఉన్న కార్యకర్తలు అందరూ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిమెలిసి మన మంత్రి రామరాజు గారికి విజయానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుగా ఉండి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం మరి మన పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులే వెన్నంటి ఉండి ఆయన విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నా. నర్సాపురం మండలం చిట్టవరంలో 36.60 లక్షలతో చేపట్టే మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాద్ రాజు శంకుస్థాపన చేశారు. చిట్టవరంలో 44 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు.
గ్రామంలో 43 లక్షలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే 37 లక్షల రూపాయలతోటి మంచినీళ్ళకి సంబంధించి పైప్ లైన్ పనులకి భూమి పూజ చేయటం జరిగింది. ఈ రెండు కూడా ఈ రోజున ఈ గ్రామంలో ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయటం జరిగింది. ఈ గ్రామానికి వచ్చేటువంటి లింక్ రోడ్డు నరసాపురం నుంచి మెయిన్ రోడ్ నుంచి గొందెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్డును కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలన్నింటికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చున్నాం. సచివాలయం బిల్డింగ్లు కానీ, రైతు భరోసా కానీ, అలాగే గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ కానీ పూర్తి చేసుకున్నాం. అలాగే ఇంకా మంచినీళ్ళకి సంబంధించి ప్రధానంగా సుమారుగా 1,20,00,000 రూపాయలు ఇంతవరకు ఈ గ్రామంలో ఖర్చు చేయటం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 80 లక్షల రూపాయలు గత సంవత్సరమే ఇచ్చున్నాం. 6 హ్యామ్లెట్లలో మంచినీళ్ళ పైప్ లైన్లకి దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఉండాజ్వరం మండలం వడ్లూరులో 26.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. జేఏసీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉండాజ్వరం మండలం సూర్యారావుపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమండ్రి రూరల్ పరిధిలో గల అర్బన్ ప్రాంతాల్లో 4.21 కోట్ల రూపాయల పనుల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అర్బన్ ప్రాంతంలో డివిజన్లోని మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి 4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆర్ఎంపీ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ చైర్మన్, జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయగా ఇంజనీరింగ్ అధికారులు పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8.5 వార్డులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజావాణిని విని ఇంజనీరింగ్ శాఖ వారు కాంప్రహెన్సివ్గా, అంటే ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూశారు, గుర్తించారు, వాటికి పరిష్కార మార్గాలు కూడా కనుక్కున్నారు. నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్స్ని కన్ఫర్మ్ చేసి ఈరోజు సుమారుగా ఐఓసీఎల్ దగ్గర వచ్చిన తర్వాత ఒక 19 లక్షల రూపాయలతోటి ఆ కాలనీలో ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి అక్కడ దుర్భరమైన పరిస్థితి ఉంటే దాన్ని నివారణ చేయడానికి 19.5 లక్షలు, అక్కడ ఉన్నటువంటి ఒక పార్క్కి ఒక 21 లక్ష, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ పంపింగ్ స్టేషన్, అంటే అక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి ఎట్లా పంపించాలనేటువంటి దాని మీద ఒక నూతనమైనటువంటి పంపింగ్ స్టేషన్ ఒకటి కట్టడానికి 50 లక్షల రూపాయలు, దాంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ శంభూనగర్లో వచ్చి 20 లక్షల రూపాయలు, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అంబికానగర్ పార్క్ 19 లక్షలు, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎస్కే ఎన్క్లేవ్ 17th డివిజన్లో ఒక 10 లక్షల రూపాయలు వెంకట రమేష్ అనేటువంటి కాంట్రాక్టర్, డెవలప్మెంట్ ఆఫ్ బొగ్గదుల పార్క్ బొగ్గుల దెబ్బ పార్క్ వచ్చి 20 లక్షల రూపాయలు, కవర్ స్లాబ్స్ ఆఫ్ మేజర్ ట్రైన్. ఇది ఒక పెద్ద సమస్య. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి ఒక్క అర్జీని పరిష్కరించడం జరుగుతోందని,
అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చడం కోసం అర్జీదారులకు మార్గదర్శకం చేయాలని స్పష్టం చేశారు. నేడు స్పందనలో వచ్చిన అర్జీలపై సంబంధిత జిల్లా మండల స్థాయి అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి స్పందనలో 163 అర్జీలు స్వీకరించడం జరిగిందని, ఆన్లైన్లో 151, ఆఫ్లైన్లో 12 అర్జీలు స్వీకరించామని తెలిపారు. జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తూ పదోన్నతి పొందిన డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత, జేసీ తేజ్భరత్లు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ చేతుల మీదుగా సత్యగోవింద్ పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేసిన రోజు నుంచి జిల్లా పశుసంవర్ధక అధికారిగా సత్యగోవింద్ సేవలు సమర్థనీయమని అన్నారు. అందరూ జిల్లాధికారులను కలుపుకొని వెళ్లిన తీరు తెలుగు భాష ఉన్నతాన్ని చాటేలాగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహ ప్రతిష్ఠ చేయడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపడం జరిగిందని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వేసవికాల దృష్ట్యా తాగునీరు, వసతి, డ్రైనేజ్ పనుల అర్జీలను అర్జీదారు సంతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కారం జరపాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి 41 అర్జీని స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఆస్తి పన్ను పెండింగ్ బకాయిలు వసూలు చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. ఇంటి పన్ను కోసం వచ్చే అర్జీలను స్వీకరించి త్వరితగతిన డిమాండ్ జారీ చేయాలని తెలిపారు. భిన్నత్వం నుండి ఏకత్వం వైపు నడిపించేది మానవత్వం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తుని చతుర్థ పీఠాధిపతి కాంక్షేశావళి దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 27వ వార్షికోత్సవ మత సామరస్య మహాసభకు ప్రస్తుత నవపీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. మానవుల మధ్య హింస, అసూయ, ద్వేషాల నిర్మూలనకు త్రయ సాధన ఆచరించాలని అన్నారు. పంచభూత కాలుష్య నివారణకు మొక్కలు పెంచడం ప్రతి మానవుడి విధి అని తెలిపారు. హిందూ మత ప్రతినిధిగా పొన్నటి గోవిందరాం సనాతిక వైదిక ధర్మ విశిష్టతను సభకు వివరిస్తూ శ్రీరాముడి సత్య వాక్చ పరిపాలన, సీత మహాస్వాది ప్రాతిపత్యం, ధర్మం గురించి వివరించారు. సత్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ప్రియ భాషతోనే చెప్పాలని అన్నారు. ఇస్లాం మత ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ మాట్లాడుతూ పీఠాధిపతి ఉమర్ అలీ షా మత సామరస్య సదస్సుల ద్వారా విశ్వశాంతి, దేశ సమగ్రత కాపాడుతున్నారని అన్నారు. జగదీశ్వరుడు ఒక్కడే, జగద్గురు ఒక్కడే, అవతారాలు, ప్రవక్తలు, సద్గురులు, సత్యదీక్ష ప్రాధాన్యత, అందరూ కలిసి సమైక్య ప్రార్థన చేయాలని అన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, నిరుపేద మహిళలకు చీరలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పంపిణీ చేసి మానవ సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మత ప్రతినిధులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను సత్కరించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తుని కమిటీ సభ్యులను సాల్వా కప్పి సత్కరించారు. చిటికెర సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో తుని కమిటీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ, జంపన కేశవరావు, జీవీవి సత్యనారాయణ, అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి, రేసుల రమణ, గొర్ల ఆదినారాయణ, కొండి వెంకటప్పారావు, నందం తాతయ్య, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు పాల్గొన్నారు. ఎన్నో అంశాలపై జీవన వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి మానవుడిగా చక్కని మనుగడ సాగించేటువంటి స్థితిని ప్రసాదించి తరింపజేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశం చతుర్థ పీఠాధిపతి కనిషావళి సద్గురువర్యులు వసించినటువంటి ప్రదేశం ఇది. వారు సాధన చేసినటువంటి ప్రదేశము ఈ కొండవాలు ప్రాంతంలో, ఇక్కడ మనం కొండవాలు ప్రాంతంలో వారు సాధన చేసినటువంటి ప్రదేశంలో మనం సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించి మనకు ఒక సాధనా మందిరాన్ని కూడా త్వరలో ఏర్పాటు కాబడుతుంది. మరి ఈ విధంగా ఎన్నో ప్రాశస్త్యంతో, ఎన్నో అంశాలతో, ఎన్నో విశిష్టతలు కలిగినటువంటి ప్రదేశం మనం కూర్చున్నటువంటి ప్రదేశం. అందుచేత అటువంటి ఈ మౌనతమైనటువంటి ప్రదేశంలో మన మధ్య మానవతా విలువలు ఏర్పరచుకోవడానికి ఈనాడు సమాజంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 7 మతాలు, హైందవ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, పౌరాణిక మతము, ఈ విధంగా 7 మతాల యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలను స్వరూపంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి
వారి నోట పలికింపబడి అది ఇస్లాం ధర్మంలో ఖురాన్గాను, హైందవ ధర్మంలో రామాయణము. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నల్లజల్ల మండలం కొత్తగూడెంలో ప్రజాప్రతినిధులు నాయకులతో రాష్ట్ర హోంశాఖ మంత్రి తాంటివంత సమావేశాన్ని నిర్వహించారు. రామాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. తన వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. చర్చిలో జరిగిన దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈనాటి బంగారు మాట. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. అబ్రహాం లింకన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ గా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.